హాయ్ అండి, వెల్కమ్ టు భామా కార్నర్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నీరు దోశ. సో నీరు దోశకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే, నేను ఈ గ్లాస్ ఉంది కదండి, సో ఈ గ్లాస్తో రైస్ని తీసుకున్నాను నైట్. సో ఈ గ్లాస్తో రైస్ని నేను నైట్ అంతా కూడా నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకున్న బియ్యం చూసారు కదండి, ఈ విధంగా గ్లాస్తో 1 గ్లాస్ని రైస్ని నైట్ నానబెట్టాను. ఈ విధంగా నేను ఒక బియ్యాన్ని అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీలో వేసుకున్నానండి. ఈ మిక్సీలో వేసుకుని మనం ఫైన్ పేస్ట్ అని చాలా స్మూత్గా పేస్ట్ అయిపోయేలా చేద్దాం. ఇప్పుడు చేసేసి పక్కన గిన్నెలో వేసి పెట్టుకుందాం. గ్రైండ్ చేశానండి. ఇప్పుడు ఒకసారి ఇది ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ఫైన్ పేస్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చేస్తుందండి. అంటే కొద్దిగా మనము రైస్ అలానే కొబ్బరి ముక్కలు వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం పక్కన గిన్నెలో వేసుకుందాం అండి ఈ పేస్ట్ని. చూసారు కదా, మనకి ఇది పేస్ట్ని ఈ విధంగా రావాలి. సరే, ఈ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు మనం దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుందామండి. పక్కన పెట్టుకున్న వాటిల్లో మనం ఇందాక నేను చూపించాను కదండి, ఈ గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే మనం రైస్ని తీసుకున్నాను అన్నాను. సో అదే గ్లాస్తోనే నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఈ చెంబులో కొలిచుంచానండి. సో చూసారు కదా ఇది. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇది. సో ఈ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి ఇందులోని ఒక్కసారి కలుపుకుందామండి. చూడండి, మనం యాక్చువల్లీ ఇది నీరు దోశ అన్నాం కదా, అంత పలుచగా ఇది రావాలి. సో చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసారా, ఇంత పలుచగా ఉండాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం, సరిపోతుందండి. ఈ సాల్ట్ని మనం ఒకసారి ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకుందామండి. సో ఈ ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎలా ఆయిల్ అప్లై చేసుకోవాలంటే, ఇది ఒక ఆనియన్ తీసుకొని దాని మీద ఉంటుంది కదండి, ఇలాగా ఈ పైన చూసారు కదా, ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న దానికి మనం ఒక ఫోక్ని గుచ్చుకొని ఈ విధంగా అనమాట, ఈ ఫోక్ని ఇలా గుచ్చేసి దీంతో మనం ఆయిల్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆయిల్ని అప్లై చేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్నాక చూసారు కదా, ఈ విధంగా మొత్తం ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రతిసారి కూడా మనం ఈ ఆనియన్ యూజ్ చేస్తూనే చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం ఒక దోశను వేసుకుందాం. ఇది కూడా ఏంటంటే నార్మల్గా మనం ఫస్ట్ అంటే మనం మినపట్లు అవి వేసేటట్టు కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మిడిల్లో గ్యాప్స్ ఉంటాయి కదా, సో ఈ గ్యాప్స్లో ఇది ఇలా మొత్తం ఫిల్ చేసుకోవడమే. సో చివరిగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా. సో ఇది ఒక 1-2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం, తర్వాత చూద్దాం మళ్ళీ. సో చూసారు కదండి, ఈ విధంగా మనకి అది ఆటోమేటిక్గా ఈ కార్నర్స్ అన్నీ కూడా ఇలా ఊడి వచ్చేస్తుందండి, ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. సో ఈ టైంలో మనం దాన్ని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో సపరేట్గా తీసేసుకుందాం. ఒక దోశ వేసుకుని చూద్దామండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇది ఒక్కసారి స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఓకే, సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే నీరు దోశ రెడీ. సో మీకు కూడా నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నీరు దోశ రెడీ. సో దీన్ని కుర్మాస్తో, చట్నీస్తో, ఆవకాయ కానీ పప్పు దేనితోనే చాలా బాగుంటుందండి.